शिवाय गुरवे नमः। 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 తత్వంలోని ఐక్యతకు దృష్టాంతం ఏమీ లేదు. అంటే జీవ బ్రహ్మైక్యానికి ఇగో ఇలా అని ఒక ఉదాహరణ చెప్పడానికి ఎలా వస్తుంది? కాబట్టి దానికి ఎక్కడ ఎగ్జాంపుల్ అనేది లేదని చెప్పారు. జీవ బ్రహ్మైక్యం అనేది ఎవరికి వాళ్ళు సొంతంగా పొందవలసిందే. అయితే పొందిన వాడి లక్షణాలు చెప్పబడ్డాయి. ఇలా ఉంటే గనక వాడు జీవ బ్రహ్మైక్యం పొందినట్టు, అంటే ఆ జ్ఞాని అని చెప్పబడింది. లక్షణాలు చెప్పబడ్డాయి. అంతేగాని ఐక్యము పొందితే ఆ అనుభూతి, ఆ ఆనందం అనేది మాటలకు అందనిది కాబట్టి అది చెప్పబడలేదు ఎక్కడా కూడా. కావున ప్రజ్ఞాన బ్రహ్మ యొక్క వ్యాపకత్వాన్ని బోధించుటకు ప్రత్యక్ష చైతన్యం యొక్క దృష్టికోణంలో స్వప్న పదార్థములు ఏ దేశములో మరియు ఏ కాలములో భాషించుచున్నవో ఆ దేశములో మరియు ఆ కాలములో అవి సర్వదా మిథ్య అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ కేవలం స్వప్నం అనే నీకు కనపడేదంతా కూడా కేవలము మిథ్య మాత్రమే. ఆ కాలము, ఆ దేశము, ఇవి అన్ని కూడా కనపడుతున్నాయి. తత్వం గురించి చెప్పడం అంటే ఇదే. అంటే నీ స్వప్నంలో కూడా అది వ్యాపించే ఉన్నది. నువ్వు నిద్రపోతున్నావు కాబట్టి అక్కడ లేదు అనడానికి లేదు. అక్కడ కూడా వ్యాపించే ఉన్నది. అంటే సర్వకాల సర్వ అవస్థలందు ఆ పరబ్రహ్మం ఉన్నది అని చెప్పడం. అన్యం లేదురా, ఉన్నది అదే అని చెప్పడానికి ఇదంతా ఒక దృష్టాంతం. శ్రీ గురుభ్యో నమః. అమ్మ పాదాభివందనాలమ్మా. అమ్మ అంటే ఇంకా కాలము దేశము అనేది లేదు, సర్వకాల సర్వావస్థల్లోనూ బ్రహ్మం ఉంది కాబట్టి ఇంకా ఆ కాలం గురించి దాని గురించి ఏమీ లేదు అనే కదమ్మా అర్థం. అలా అర్థం చేసుకున్నానమ్మా నేను. వర్తమానం అన్నాడు. వర్తమానం అనేది ఒక పేరు మాత్రమే. నువ్వు ఇప్పుడు ఉన్నావు, ఇదే వర్తమానం. అంటే దానికి ఒక పేరు పెట్టబడింది బోధ కోసం. నువ్వు ఉన్నావు అన్న సంగతి నీకు తెలుసు కదా. దానికి కాలంతో పని ఏముంది? అందుకే దానికి పగలు రాత్రి అన్న భేదం లేదని చెప్పబడింది చాలా సార్లు. ఆయనకి ఇది రాత్రి ఇది పగలు అని భేదం లేదు అన్నారు. గడిచిపోయిన దాంతో బంధం లేదు, వచ్చే దాంతో బంధం లేదు. దేనికి అవన్నీ? గడిచిపోయింది, నువ్వేం చేయగలవు? ఏమి చేయలేవు. రాబోయేది ఏమిటో నీకు తెలీదు. సో అక్కడ ఏమి చేయడానికి లేదు. ఇది వర్తమానం. ఇక్కడ నువ్వు ఉన్నావు, ఇప్పుడు ఏం చేయాలో కూడా నీకు తెలీదు. కానీ సుమ్మయ్యరు నీ చేత ఏది చేయించబడుతోందో అది చేస్తూ వెళ్ళిపో. ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశమే. ఇది ఇది అది అది అని నువ్వు చెప్పుకోవటం ఎందుకు? నువ్వు ఎక్కడున్నావో అక్కడ అది నీ ప్లేస్. ఈ క్షణంలో నువ్వు ఎక్కడున్నావో అది నీది. నీది అంటే ఇక్కడ స్వార్థ భావన కాదు, అది పరిశుభ్రంగా ఉంచుకోవటము. అలా ఏదైతే నీ యొక్క ధర్మమో అది చేసుకుంటాం. ఇంకా వేరే ఇంకా నీకు దేశం కాలంతో ఏంటి పని? లేదు. అవి పెట్టుకున్నావు అంటే మరి తలకాయ నొప్పులు రాలేదు. వాడు అలా అన్నాడు ముందు, నేను ఇలా ఉన్నాను ఇంతకు ముందు అని. అదే మా తాతలు సంపాదించారు కాబట్టి నేను సంపాదించాలి లక్షలు కోట్లు. లేకపోతే వాడు సంపాదించలేదు కాబట్టి నేను సంపాదించాలి. తాత ముత్తాతల గురించి నీకు ఎందుకయ్యా?
వాళ్ళు ఆనందంగా ఉన్నారు అవన్నీ నువ్వు అవి కన్సిడర్ చేయండి. వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఇవన్నీ కన్సిడరేషన్ లోకి తీసుకోడు వాడు. కేవలం వాడి సంపాదన అనేది. అదేదో సామెత కూడా ఉంటుంది కదా, తాతలు నేతులు తాగారని వీడు మీసాలు దుడుచుకున్నాడని. బట్ ఇక్కడ ఎక్కడుంది నీకు దేశము గాని, అంటే ప్రదేశం గాని, ఒక కాలం గాని ఎక్కడ నువ్వు నిర్ణయించుకున్నావు. అంటే ఎప్పుడైతే నువ్వు దాని గురించి తీవ్రంగా చేస్తావో దానివల్ల నీకు దుఃఖం కలుగుతాను, ఏం సందేహం. అందుకని నీకు ఏది అనుకో, నిన్ను పరమాత్మ ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపో. అలా ఉన్నప్పుడు ఆనందంగా ఉండగలుగుతాం. ఇక్కడ పరమాత్మ కూడా అనక్కర్లేదు, ఉన్నది అదే కాబట్టి మళ్ళీ పరమాత్మ అన్న మాట అక్కర్లేదు. బోధ కోసం పరమాత్మని ఆధారంగా తీసుకుంటాను. ఉన్నది అదే, నువ్వు కూడా పరమాత్మవే అని చెప్తుంటే మళ్ళీ ఏమిటండి తీసుకునేది? అక్కడ తీసుకోవడానికి ఏముందని? నీవు కూడా పరమాత్మవే అని చెప్పబడుతుంది కదా. చెప్పబడిన తర్వాత కూడా ఎందుకు గోల? కాబట్టి హాయిగా ఉండు. ఆ క్షణం నీకు నీ స్ఫురణ ఎలా ఉంటే అలా చేయి. కానీ మనసులో ఏ విషయంలో ఉండకూడదు, అంటే ఏది ఉండకూడదు. అంటే నీ గుణాలు ఇంతకుముందు ఏవైతే రాగద్వేషాలో భూత భవిష్యత్తులని రకరకాల గుణాలు అభిప్రాయాలు నీలో ఉన్నాయి. మనుషుల గురించి కావచ్చు, వస్తువుల గురించి కావచ్చు, దేశం అంటే ఒక ప్రదేశం గురించి కానీ రకరకాలుగా ఉన్నాయి. అవి భయాల, ఆందోళనల, దానికి ఏ పేరు పెడితే ఏంటి, అన్నీ ఉన్నాయి లోపల. ఉన్నప్పుడు ప్రశాంతత లభించిందా? లేదు. అదైతే గ్యారెంటీనే కదా. ఎప్పుడైతే కొన్నింటిని వదిలేసావో మనసులో ప్రశాంతత చెక్కు. గదిలో సామాన్ తీస్తున్నా కొద్దీ విశాలంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అదేవిధంగా నీ మనసులోంచి వస్తువుల్ని తీసేసి, విషయాలను తీసేస్తూ, బంధాలను తీసేస్తూ, బంధం ఉంది అక్కడే, ఏం నష్టమేం లేదు. కానీ బంధం పట్ల నీకున్న అభిప్రాయాలనండి, లేదా వీవరింగ్ అనండి, ఇంకోటనండి, అవి తీసేసినప్పుడు అవతల వాళ్ళు ఎలా ఉండనియండి వాళ్ళని. వద్దు అన్నప్పుడు జీవుడికి ఇంకా అసలు ఎందుకు రిస్ట్రిక్షన్ పెట్టాలి? తెలియదా? అందరికి అన్ని తెలిసినవి, వారికి అంతే వదిలేసేయండి. డాక్టర్ చెప్పాడు ఇలా ఉండమని, కాదు మేము ఇలాగే ఉంటాం, ఉండనండి, వాళ్ళ తృప్తి ఎందుకు? ఇప్పుడు వాళ్ళకి తలకాయ నొప్పే, మీకు తలకాయ నొప్పే. ఇక్కడ ఎవరిలో తృప్తి ఉంది, ఎవరిలో తృప్తి లేదు. డాక్టర్ కొన్ని ప్రికాషన్స్ చెప్తారు, అది వాళ్ళ యొక్క ధర్మం కాబట్టి వాళ్ళు చెప్తారు. పాటించడమా పాటించకపోవటం అనేది వీళ్ళ ధర్మం, అది ఎవరేం చేయగలుగుతారు? దాని గురించి లేనిపోనివన్నీ ఎన్ని గోలలండి, దిగుళ్ళు, మళ్ళీ గురించిన డిస్కషన్స్ అందరితోటి. చూడండి ఏం జరిగింది, ఏది జరగాలో అదే జరిగి తీరుతుంది. దీనివల్ల ఇది అనేది కేవలం మీ భ్రమ మాత్రమే, మిథ్య. ఇక్కడ అదే చెప్తున్నారు, దేశము, ఈ స్వప్న దృష్టాంతాలు ఇవన్నీ కేవలము మిథ్య, మీ భ్రమ మాత్రమే, ఏదో అయిపోతుంది అని. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ఎన్నో ఉదాహరణలు విన్నారు, రకరకాలు. ఏది ఇదే విధంగా ఉంటుంది అనడానికి లేదు. కాబట్టి ఇప్పుడు కొన్ని అభిప్రాయాలు కొన్ని ఉంటాయి, మీకు లేవు కొన్ని అభిప్రాయాలు, అలాగే వాళ్ళకి ఉంటాయి. ఇక్కడ వయసుతో అనేది జస్ట్ ఒట్టిగా చెప్పాను అంతే. వయసు వచ్చినా ఉంటాయి, వయసు రాకపోయి. చిన్నపిల్లలకి కొన్ని అభిప్రాయాలు లేవండి, వేలుడు ఉండరు వాళ్ళు. సంవత్సరం నుంచే వాళ్ళకి కొన్ని అభిప్రాయాలు ఏర్పడతాయి, వాడు పెట్టుకుంటాడు అలా. అది ఎందుకు అంటే దానికి ఆన్సర్ ఏం చెప్తారు? వాడి మాట మీరు వింటలేదు, మరి పెద్దవాళ్ళ మాట ఎందుకు వినరండి? వినండి, వాళ్ళకి ఎలా తృప్తి అలా ఉండనివ్వండి. మీకు తెలిసి ఇన్నాళ్ళు ఏదో పిల్లల గురించి ఎన్నో అడ్జస్ట్మెంట్స్ ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా తల్లులకి ఎన్నో అడ్జస్ట్మెంట్స్, ఎన్నో రకాలుగా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. అడ్జస్ట్ అయ్యే తల్లులు, కలికాలం కదా, అందరి తల్లులు అడ్జస్ట్ అవ్వరు. ఎన్నో రకాలుగా వదిలేస్తూ ఉంటారు, ఎన్నో ఇది చేస్తారు. తండ్రులు చేస్తారు, చేసేవాళ్ళు తల్లైనా తండ్రైనా చేస్తారు. తర్వాత వాళ్ళకు కొన్ని అనిపిస్తాయి, అలా ఉండనియండి వాళ్ళని. అప్పుడు మీకు లోపల బాధ ఉంటుందా?
సరే ఇది మీ ఇల్లు, మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అని చెప్పండి ఒక మాట ఎవరితో అయినా సరే. మీ ఇంట్లో మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఉన్నప్పుడు అడ్జస్ట్ అవుతున్నారు, కాదనట్లేదు. అడ్జస్ట్ అవ్వమని ఎవరు చెప్పలేదు. మీ అంటే మీ యొక్క సంస్కారం అనండి, ఇంకోటి అనండి, ఏదైనా మీ లక్షణం అనండి. మీరు అడ్జస్ట్ అయ్యారు కాబట్టి అవతల వాడు కూడా అడ్జస్ట్ అవ్వాలని మీరు అంటే అది సమంజసం అవుతుందా? అవుదమ్మా. మరి దేశము కాలము లేదన్నప్పుడు ఎందుకండి మీకు ఈ దిగుళ్ళని? అదే చెప్పు, దేశం లేదు, కాలం లేదు, స్వప్నము లేదు. స్వప్నం అంటే భ్రమే కదా. ఉమ్. అదే ఇప్పుడు దీని గురించిన చర్చ ఎక్కడ వస్తుంది? ఇంకా ఏది లేదు, హాయిగా ఉంటారు. ఉమ్. అలా ఉండండి, ఎవరి బ్రతుకు వాళ్ళది అన్నట్టు. అంటే ఎవరి ఇది వాళ్ళది ఉన్నప్పుడు మీరు ఆనందమే, వాళ్ళు ఆనందమే. అలాగే అప్పుడు కాలంతో పని ఉందా? లేదమ్మా. ఎందుకు చెప్పబడుతున్నాయి? మీరు కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటారు. తర్వాత తర్వాత అంటారు. ఏమిటి ఆ తర్వాత? ఏ తర్వాత అని నువ్వు అనగలవు కాలాన్ని? అమ్మా. ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని తర్వాత అని ఎక్కడ రాసిందండి? లేదమ్మా. లేదమ్మా. ఒట్టిగా అంటారు వాళ్ళకి 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా వాడికి ఓపిక ఉందంటే తర్వాత సంగతి ఏంటని. అది కేవలం క్యాజువల్ మాట. ఎవరికి తెలుస్తుంది? అంటే 70 ఏళ్ళు వచ్చే వరకు వీడు ఉంటాడని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఏం లేదు. ఓపిక లేదు అని గ్యారంటీ ఇవ్వలేదు, ఓపిక ఉంటుందని గ్యారంటీ ఇవ్వలేదు. ఏది ఇవ్వనప్పుడు ఎందుకంటే అనవసరమైన చర్చలు? అంటే దేశాల గురించి, అంటే ప్రదేశం గురించి, కాలముల గురించిన చర్చలు వృధా. లేవు. నువ్వు ఏర్పరచుకున్నావు నీ వ్యవహారం కోసం, అవి ఏర్పరచుకున్నావు. పరమాత్మ రాత్రి పగలు అని పెట్టాడు ఆయన. మరి చీకటి ఉంటే దాన్ని రాత్రి అనండిదా? మాటలన్నీ ఏర్పరచుకుంది మానవుడే, ఆయన అలా పెట్టాడు. ఇప్పుడు రాత్రిళ్ళు పని చేయటం లేదు అందరు? పని చేస్తున్నారా? నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు అది ఎన్ని ఉన్నాయండి, ఎన్ని రకాలు ఉన్నాయి. ఆయన పెట్టేది ఆయన పెట్టాడు. వీడి బుద్ధి అనుసారం వీడు ప్రవర్తిస్తున్నాడు. మీ బుద్ధి అనుసారం మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అంతే. అది కూడా ఆయన నియమాలు పెట్టాడు, ఇలాగా అన్నాడు. జీవుడికి శాస్త్రానుసారంగా వాడు చేస్తేనే వాడికి పుణ్యమో పాపమో మరుచు ఉత్తమమైనదో ఏదో లభిస్తూ ఉంటుంది వాడికి. దానికి అవన్నీ లేవని ఎందుకు చెప్పబడింది? దానికి వాటితో సంబంధం లేదు. దేవుడు ఏమన్నా అన్నాడా? నన్ను రాత్రిళ్ళు ఇలాగా అలాగని అన్న చెప్పాడా? నేను లేని రాత్రి పూట నేను కూడా పడుకోవాలి అన్నాడు ఆయన? ఆయనకేమీ లేవు. బ్రహ్మం అని అనలేదు ఆయన. రాత్రి పూట నిద్రపోతే మీరందరూ ఏమైపోతారు? బ్రహ్మము అనలేదు. అంటే అసలు సత్యం తెలిసిన తర్వాత ఎవరు ఇది రాత్రి పగలని గాని, గడిచిపోయిందని గాని, తర్వాత అని గాని ఉండదు. నువ్వు ఇప్పుడు ఆకలిస్తుందని చూస్తావా, రేపొద్దున ఆకలిసినప్పుడు తినాలని అనుకుంటారు ఎవరు? ప్రస్తుతం గురించి ఆలోచిస్తాం. రేపొద్దున నువ్వు తినావో లేదో నువ్వు చెప్పలేవు, నువ్వు దాచుకోవచ్చు. కంటెంట్ మే ఆప్కా నామ్ లిక్కర్ బేచ్తా హై అని. అంటే ప్రతి ధాన్యపు గింజ మీద పేరు ఉంటుంది. అన్నం కలుపుకుని కూడా తినలేరు కొంతమంది. తినలేరు అంటే తినే అవకాశం ఇవ్వకపోవచ్చు. ఇలా ఎన్నో ఉన్నాయి జీవిత సత్యాలు. మీకు ఎన్నో తెలుసు కూడా. జీవిత సత్యాలు తెలిసాక ఎందుకండి లేని పొందుకోవాలి? అది ఇంకొంచెం స్పష్టంగా మాటల్లో బోధ కాబట్టి అలా చెప్తుంది. గ్రహించిన వాడు వాటికి అతీతంగా ఉంటాడు. గుణాలకు అతీతం అంటే ఇదే, కాలాతీతం అంటే ఇదే, దేశ కాలాలకు అతీతంగా అన్నారు. కాబట్టి ఇక్కడైతేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఈ గదిలోనే అయితే నాకు నిద్ర పడుతుంది, ఇలాంటివన్నీ డైలాగులు ఉంటాయి. ఇవన్నీ అవి వాడు ఏర్పరచుకున్నవి అంతే. కాబట్టి వాడికి ఇష్టమైతే వేరే చోటుకి వెళ్ళి నిద్రపోవట్లేదా? ఎన్ని రోజులు నిద్ర మానేస్తాడు? ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ చిరాగ్గానే ఏమిటి చెప్పేది అని. సరే ఏమన్నా చేసుకోరా అని. కాబట్టి ఇక్కడ అద్వైతంలో ఏది లేదు కాబట్టి క్లియర్ గా చెప్పబడింది. అర్థమైందమ్మా. పాదాభివందనాలమ్మా.
ఇదే విధముగా ప్రజ్ఞాన బ్రహ్మయందు ప్రపంచము సర్వదా మిథ్య. బ్రహ్మము యందు ఈ ప్రపంచం అంటే వ్యవహారం అంతా మిథ్యయే. భ్రమే. నువ్వు దీనికి ఎక్కడికో వెళ్ళక్కర్లా, నీ బుద్ధిని నువ్వు పరిశీలించుకుంటే చాలు. ఒక్క క్షణ క్రితం ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా, నీ బుద్ధి మారిందా లేదు. ఏమంటే ఈ క్షణంలో మారలేదండి, నువ్వు మారదని గ్యారంటీ ఇవ్వగలవా? ఇవ్వలేదు. ఆ బుద్ధి మారుతూనే ఉంటుంది. రజ్జు దేశమునందు కానవచ్చే సర్పము ఏ విధముగానైతే తాను కానవచ్చే కాలంలో మిథ్యయో, అదే విధముగా తత్పదార్థ రూపముగు అఖండ చేతన సత్తలో ఈ కానవచ్చే ప్రపంచము కానవచ్చే కాలంలోనే మిథ్య అవుచున్నది. అక్కడ సర్పం లేనే లేదు, నువ్వు అనుకున్నావు కాబట్టి అది సర్పంగా ఆ క్షణం కనపడింది, కానీ అది మిథ్యయే. నీకు కనపడినప్పుడు మిథ్యయే, తెలిసిన తర్వాత కూడా మిథ్యయే. కాబట్టి ఇక్కడ నీకు కనపడే ఈ కాలము, ఈ దేశము, ఈ బంధాలు అన్ని మిథ్యయే. అన్ని బంధాలు ఎప్పుడు ఒక రకంగా ఉన్నాయా? ఇది కూడా అందరికీ సుస్పష్టంగా తెలుసు. ఎవ్వరు ఎప్పుడు ఒకలాగా లేదు. అభిప్రాయాలు మారతాయి, అన్నీ మారతాయి. మారని వాళ్ళు గాని, మారని బంధం గాని, మారని వస్తువు ఏది లేదు అసలు. ఎక్కడో చిన్నప్పుడు సంగతి అలా అక్కర్లా, ఒక గంట ముందర అభిప్రాయం ఇప్పుడు అభిప్రాయం తీసుకున్నా చాలు. గంట ముందు ఫ్రెష్ గానే అరగంట ముందు ఉండొచ్చు. ప్రవచనం మొదలంగానే ఏమవుతుందో కూడా తెలుసు. వరకు చాలా ఫ్రెష్ గా ఉంటారు, ఆవలింతలు రావు. ప్రవచనం మొదలవగానే ఆవలింతలు వస్తాయి, పనులు గుర్తొస్తాయి. అప్పటి వరకు ఏం గుర్తురావు కదండి, సెల్ ఒక్కటే గుర్తుంటుంది. సెల్ ఫోన్ ఏం మెసేజ్లు వచ్చాయి, ఎవరికి మెసేజ్లు పెట్టాలి, ఇవి ఉన్నాయి. లేవగానే కొంతమంది అసలు లేవగానే చేస్తారు, కొంతమంది సరేలే స్నానం అది చేసి వచ్చి శుభ్రం అయ్యా అనుకుంటారు. ఇలా రకరకాలు. ప్రవచనం మొదలవ్వగానే అసలు ఎక్కడి విషయాలు జ్ఞాపకం వస్తాయి, అరే చేసేయాలి ఆ పని. ఇక చూడండి వాడు ప్రవచనం ఇంకా శ్రద్ధగా ఏమంటాడు వాడు. అదే సెల్ ఫోన్ చూసినప్పుడు గుర్తొస్తాయండి, అన్ని మర్చిపోతాం, ప్రపంచం మర్చిపోతాం. ఓ టీవీ సీరియల్ చూస్తున్నప్పుడు, సినిమా చూస్తున్నప్పుడు చూడండి, అంటే మనసు ఎక్కడ లైవ్ అవుతుందో అది వేరే ప్రపంచాన్ని మర్చిపోతుంది. ప్రవచనంలో లయమయ్యే వాళ్ళు వేరే దాని గురించి ఆలోచించరు, సమయాన్ని చూడరు. కాసేపు అందరూ శ్రద్ధగానే వింటారు మొదట్లో, ఇక ఆ తర్వాత నుంచి మొదలవుతుంది. ఒక 2-3 నిమిషాల ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సమయం. అదేం అబద్ధమేం కాదు, ఎదురుగుండా ఉన్నా అంతే, జూమ్ లో ఉన్నా అంతే. మనసు మీ అధీనంలో ఉంది కాబట్టి ఎక్కడుంటే ఏంటండి, ఎక్కడున్నా అంతే. శ్రద్ధ అనేది మీ బుద్ధిని బట్టే ఉంది, ప్రదేశాన్ని బట్టి లేదు, కాలాన్ని బట్టి లేదు. లేదండి సాయంత్రం అయితే నేను చాలా ఫ్రెష్ గా వినగలుగుతానండి అంటారు, వింటారు. అప్పుడు అదే పరిస్థితి. కాబట్టి దేశకాలాలు అసలు లేనేది. నీ బుద్ధి అక్కడ నిలకడగా ఉంటే అర్ధరాత్రి అయినా నువ్వు శ్రద్ధగానే వింటావు. అర్ధరాత్రి నిద్ర పట్టకపోతే సెల్ ఫోన్లు చూడనండి. కొంతమంది లేచొచ్చి సినిమాలు పెట్టుకుంటారు, సీరియళ్ళు పెట్టుకుంటారు. ఎన్ని చేయట్లేదండి, శ్రద్ధ వచ్చిందా రాలేదా? కాలాన్ని బట్టి ఏది కూడా ప్రదేశాన్ని బట్టి లేదు, నీ బుద్ధిని బట్టే ఉంది. నీ బుద్ధి లగ్నమైందా ఏ ప్రదేశమైనా నువ్వు ఆనందంగానే ఉంది. బుద్ధి లగ్నంగా అది అంటూనే ఉంటుంది, అంటూనే ఉంటుంది. నాకు ఇక్కడ బాలేదు బాలేదు అంటు, అక్కడైతేనే బాగుంది అంటు. ఇలా ఇది బుద్ధితో కూడిందే తప్ప, అంటే నీకు సంబంధించిందే, బాహ్యమైన దేనికి సంబంధించింది కాదు. ఒకవేళ బాహ్యానికి సంబంధించింది అయితే క్షేత్రాలకు ఎందుకంటే వెళ్తాం, పని పట్ల వెళ్ళారు, మరి అక్కడ నిద్రపోవట్లేదా, అక్కడ ఏం చేయటం లేదా? సరే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, అయ్యో ఆ పరమాత్మ ఆశీస్సులు అన్నారు. ఎంతసేపు మనసు లగ్నమైందంటే అక్కడ. అదే రోజు ఏ రైల్లో కారో ఉందనుకోండి, అక్కడికి వెళ్ళినప్పటి నుంచి టైం అయిపోతుంది, పదా 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 టైం అయిపోతుంది అని మీరు అనుకున్న పక్క వాళ్ళు చెప్పక్కర్లేదు. కాబట్టి దేశము కాలము లేదంటే అర్థం ఇదే.
దేశం కాలం ఎక్కడుంది అసలు? లేనే లేదు. ఉంటే ఇన్ని గోళాలు ఎందుకు, ఇన్ని తిప్పలేదు. కాబట్టి కానవచ్చే ప్రపంచము కానవచ్చే కాలంలోనే మిథ్య. అంతేగాని గడిచిపోయాకండి ఒక నిమిషం తర్వాత మిథ్య అని అనటం లేదు. నీకు ఇప్పుడు కనపడుతుంది వర్తమానం కూడా మిథ్యే. ఏది వర్తమానం అంటావు? నువ్వు వర్తమానం అనే లోపల వేరే సెకండ్ వచ్చింది, నీ బుద్ధి మారింది. ఒక్క సెకండ్ లో మీ బుద్ధులు మారలేదండి. సరే అన్న వాళ్ళు వెంటనే నో 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 అనరా? ఎన్నిసార్లు జరగలేదు పుట్టిన తర్వాత? అదే ఇక్కడ చెప్పబడుతుంది. దృశ్యమాన ప్రపంచం యొక్క మిథ్యత్వము నిశ్చయమైన పిదప ప్రత్యక్ష చైతన్య రూపమగు ఆత్మ మరియు అధిష్టాన చైతన్య రూపమగు పరమాత్మల యందు భేదమును కలిగించే వస్తువు ఏది ఉండదు. కాబట్టి ఈ ఈ దేశం అంటే ఇక్కడే, మా ఇంట్లో అయితేనే, అక్కడైతేనే, ఇక్కడైతేనే, ఈ టైం అయితేనే, ఈ పొద్దున టైం అయితేనే మనసు ఇదవుతుందండి, సాయంత్రం టైం అయితే అండి, ఇవన్నీ లేనే లేవు. అయితే మీకు సాధనలో ముందర అలా చెప్పబడింది. ఎందుకంటే నీ మనసు అనేది నీ యొక్క బుద్ధిలో అది ప్రపంచము లేచిన తర్వాత లగ్నం అవ్వటం. అందుకని ఆ బ్రహ్మ ముహూర్త కాలంలో అంతా సైలెంట్ గా ఉంటుంది. నీ మనసులోకి ఇంకా ప్రపంచ విషయాలు ప్రవేశించలేదు. లేదా బ్రహ్మ ముహూర్తంలో లేవండి, ఇలా చేయండి, భగవంతుడిని ప్రార్థించండి, ఇవన్నీ అన్నాను. పొద్దున్న లేచినప్పుడు ఎంత హుషారుగా ఉంటుంది. అదే 10ంటికి లేస్తే హుషారుగా ఉందా? ఆ రోజంతా బద్ధకం, ఎన్ని పనులు పోస్ట్ పోన్ అవుతాయి. అందుకని ఇక్కడ బ్రహ్మ ముహూర్తం గురించి చెప్పబడి అంటే ఆ పొద్దున సమయంలో ప్రపంచం లేవలేదు. నీలోని ప్రపంచం, బాహ్య ప్రపంచం గురించి తర్వాత సంగతి. నీలో ఇంకా ప్రపంచం తెలియలేదు, నువ్వు ఇంకా పనిలో పడలేదు. కానీ మనసు హాయిగా ఉంది. ఏ విషయాలు లేనప్పుడు మనసు హాయిగా ఉంది. పొద్దున్న లేచినప్పుడు కూడా నేను అన్ని ఆలోచిస్తానండి అంటే ఎవడేం చేయలేదు. కానీ ఆ లేచినప్పుడు నువ్వు ఇంకా ప్రపంచంలో ఇది అవ్వలేదు కాబట్టి, నీలో ప్రపంచం మొదలవలేదు కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, హుషారుగా ఉంటుంది, హాయిగా ఉంటావు. నిర్ణయాలు తీసుకోవడానికి మంచి సమయము. ఎందుకన్నా లేదు, అది బ్రహ్మ ముహూర్తం. బ్రహ్మము అంటే ఏది లేని స్థితి. ఇది ఒక పెద్ద సూక్ష్మైంది, ఎవరికి అర్థం కాదు. ఇప్పటివరకు ఎవరికైనా అర్థమైందా? ఏం అర్థం. బ్రహ్మ ముహూర్తం అంటే ఏదో బ్రహ్మదేవుడు లేచి కూర్చుంటాడేమో దేవుళ్ళు అనుకుంటారు. ఏమిటి వాళ్ళు లేచేది? వాళ్ళు పడుకుంటే మీ సంగతి ఏమి? వాళ్ళు ఎప్పుడు పడుకోలేదు. బ్రహ్మ ముహూర్తం అంటే ఆ సమయంలో ఏదీ లేదన్నట్టు. బ్రహ్మం ఉన్నాడా? లేడు. ఏది లేని స్థితే బ్రహ్మస్థితి. అంటే బ్రహ్మ ముహూర్తము అంటే, ముహూర్తం అంటే ఏంటండి? సమయము అన్నారు. ఏ సమయము? నువ్వు నిర్ణయించిన సమయమా? ఏది? ఒక సుముహూర్తము అన్నారు, ఒక మంచి సమయం అది అని. అంటే ఇప్పుడు నీ వాచ్ ఒక రకంగా, వేరే వాళ్ళ వాచ్ ఒక అప్పుడు ఏది సుముహూర్తం అవుతుంది? కాకపోతే ఏంటంటే ఒక శుభకార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు చేయకుండా ఆ సమయానికి ఆ పనులన్నీ చేసుకుని చెయ్యాలి కాబట్టి ఒక ముహూర్తాన్ని నిర్ణయించారు. అంటే ఒక సమయాన్ని నిర్ణయించారు. ఒరే ఈ సమయంలో ఈ పని చేసేయాలిరా. లేకపోతే వాడు రోజంతా ఏదో పని ఉందనే అంటూనే ఉంటాడు, అసలు పని జరగదు. అందుకే శుభకార్యాలకి మంచి రోజు మంచి ఇది చేయమన్నారు. ఎందుకంటే దాన్ని దాటనీయకుండా వాడు ఉంటాడు అని. దానికి కాలంతో పని లేదు కాబట్టి అన్ని రోజులు మంచివే. అమావాస్య అని ఆయనకి ఏం దిగులు లేదు. బ్రాహ్మడే చేయాలని రూల్ ఎక్కడ ఉందండి? అందుకే దానికి అంటే వీళ్ళు ఏది కూడా దేవుడు అడిగాడండి బ్రాహ్మడితోటే చేయించండి అని. బ్రాహ్మలు కాకుండా వేరే గుళ్ళలో జరగట్లేదు పూజలు అవన్నీ. ఇక్కడ బ్రాహ్మణుడు నిరసిస్తున్నాను అనటం లేదు, చెప్తున్నాను. అంటే ఆ యొక్క స్థితిగతులు, జీవుడి స్థితి ఎలా ఉంటుంది, మానసిక స్థితి, బుద్ధి ఎలా ఉంటుంది, బ్రహ్మం అయితే ఎలా ఉంటుంది. కాబట్టి ఆ బ్రహ్మ ముహూర్తం అంటే అదే. ఏది లేని స్థితి, నీ మనసులో ఏది లేదు. ఏ ఆలోచన, ఇంట్లో ఎవరు లేవలేదు అనుకోండి, వీడు ఆలోచిస్తే అది వేరే, మళ్ళీ బుద్ధి పక్కన. అప్పుడు వాడికి బ్రహ్మ ముహూర్తం ఎందుకు అవుతుంది? వాడు ప్రశాంతంగా లేచాడు, ఏదీ లేదు, హాయిగా ఉన్నాడు, చక్కగా ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఫ్రెష్ అప్ అయ్యాడు. ఎంత ఆనందంగా ఉంటుంది వాడికి ఆ సమయంలో. ఎందుకంటే ఇంకేది లేదు, ప్రపంచంలోకి రాలేదు, ఏ విషయాలు ఇంకా మనసులోకి తీసుకోలేదు, హాయిగా ఉంటాడు, పరమానందంగా ఉంటాడు. అందుకే ఏ నిర్ణయాలు తీసుకున్నా అలా తీసుకోండి అన్నాడు. పూర్వకాలం సాయంత్రం 6 అవగానే లైట్లు ఇవన్నీ దీపాలే కాబట్టి చీకటి పడేది. ఆ పక్షులన్నీ ఇళ్ళకెళ్ళి వీడు ఇంటికి వచ్చేవాడు. అందుకని ప్రశాంతంగా ఉంటాడు.
అన్ని వదిలేసి తన యొక్క గృహానికి వచ్చేసి ఇలా. అందుకని ఆ సమయాన్ని వాడు చెప్పారు, ఒరే ఈ సమయంలో నువ్వు సాధన చేసుకోరా, మనసు చక్కగా ఉంటుంది కాబట్టి తొందరగా మనసు లగ్నం అవుతుంది, నీకు ఆ రోజంతా ఆనందంగా ఉత్సాహంగా గడుస్తుంది. అలవాటు లేని వాళ్ళకి మొదట కొంచెం లేటుగా లేచినప్పుడు కొంత బద్ధకంగా ఉంటే ఉండవచ్చు గాక, కానీ అదే అలవాటైతే ఆ తనలోని మార్పు అతనికి స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతటి ఉత్సాహంగా ఉంటుంది, ఎంతటి హాయిగా ఉంటుంది. ఇక బాహ్య ప్రపంచంలోది చెప్పాలంటే ఆరోగ్యం కూడా ఇలా రకరకాలు బాహ్యంలో కూడా. అంటే బ్రహ్మ ముహూర్తం అంటే ఏదీ లేని స్థితి. అందుకే ఆ స్థితిలో లేరా, నామస్మరణ చేయి, నీ పనులు చేసుకుంటూ అయినా నామస్మరణ చేయి, మనసు హాయిగా ఉంటుంది కాబట్టి లగ్నం అవుతుంది. కాబట్టి అక్కడెక్కడా కూడా ఏదీ లేదు. కాన వచ్చే కాలంలోనే మిథ్య. దృశ్యమాన ప్రపంచం యొక్క మిథ్యాత్వము నిశ్చయమైన పిదప ప్రత్యేక చైతన్య రూపముగా ఆత్మ మరియు అధిష్టాన చైతన్య రూపమగు పరమాత్మల యందు భేదమును కలిగించే వస్తువులు ఇంకెక్కడున్నాయండి? ఏది ఇది కాదని చెప్పగలుగుతా? సరే, మీ బుద్ధి సరిగ్గా లేనప్పుడు ఇది వేరు, ఇది నాది, ఇది వాడిది, ఇక నాది నావి అన్న బుద్ధి మొదలైన తర్వాత వాడికి బ్రహ్మం ఎక్కడున్నాడండి? నాకు ఇది ఇక్కడే అక్కడే అలా నిర్ణయాలు తీసుకున్నాడు అనుకోండి, కేవలం సత్సంగంలోనే కేవలం ఇది అది అంటే అభిప్రాయాలు ఏర్పరచుకున్నాడు అనుకోండి, వాడికి అన్ని భేదాలే. వాడు ఏమీ అనిపించుకోకపోతే భేదమే లేదట. వాస్తవంలో భేదమే ప్రపంచం. ఇది తన స్వరూపభూతమగు ప్రజ్ఞాన బ్రహ్మయందు లేకుండాను కానవచ్చుచున్నది. నిజానికి అక్కడ ఏదన్నా ఉందా? ఏది లేదు. కానీ వీడేమన్నాడు? నేను అన్నాడు, నాది అన్నాడు, నావి అన్నాడు, ఇక మొదలు ఎన్ని రకాల భావాలు. పూర్తిగా నాది అన్నాడు అంతే, తర్వాత ఎన్ని మొదలవుతాయండి? ఇదంతటికి మీ అందరికి అనుభవమే. ఇక్కడ మీకు అనుభవం లేని వాళ్ళు ఎవరు లేరు. బాహ్య ప్రపంచ అనుభవం లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? నాది అనగానే నాది నావి నా వాళ్ళవి, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, ఇంత భేదం చూడండి మనసు. అంతే, బుద్ధి మారిపోయింది. బుద్ధి మారంగానే రాగద్వేషాలు అబ్బో ఇక చెప్పక్కర్ ఎన్ని వచ్చేసాయి, రకరకాలుగా వచ్చాయి. నాది కాబట్టి నాది నాదే, అవతలి వాడిది ఏదైనా పర్వాలేదు, వాడి వస్తువులా డబ్బులా ఇంకోట ఏదైనా నాకు అనవసరం అండి, నాది మటు ఖర్చు అవ్వకూడదు, నా వస్తువులు పాడవకూడదు. ఇవన్నీ భేద బుద్ధులు కాకపోతే ఏ బుద్ధులండి? అంతే. ఆ భేద బుద్ధి వాడిలో ప్రవేశించిందా లేస మాత్రంగానైనా ఇక మొదలవుతుంది. ఇవన్నీ మీకు ఆ అనుభవం లేని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. పీస్తనము పిసరాతనం అని పేర్లు పెట్టుకోలేదు, అది ఎవరికి ఉందో వాళ్ళకే తెలుసు కదండి, తెలియదు కదా. ఇలా రకరకాలు బాహ్యంలో చెప్పాలి అంటే అన్ని తలకాయ నొప్పులే. చెప్పాలన్నా తలకాయ నొప్పే, వినాలన్నా తలకాయ నొప్పే, ఆచరణలో మటుకు ఆనందంగా ఉంటుంది వాడు. ఎందుకంటే బుద్ధి ఎలా ఉంది వాడు. వాస్తవంలో భేదమే ప్రపంచం. ఇది తన స్వరూపభూతమగు ప్రజ్ఞాన బ్రహ్మయందు లేకుండానూ కానవచ్చు. ఎందుకంటే వాడు చూస్తున్నాడు. ఏమిటి ఇది నిజంగానే కనపడుతుంది, కాదని ఎవడం లేదు, నిజంగానే కనపడుతుంది. నువ్వు అందులో వ్యవహరించకపోతే నీకు కనపడిందా? ఎన్నోసార్లు నీకు పట్టనట్టు లేవండి. ఇంట్లోనే ఏది తెలియనట్టుగా, ఏది పట్టించుకోనట్టుగా ఉండటం మీకు అలవాట్లేదా? బోల్డ్ అలవాటు. సాక్షిత్వం మీకేం కొత్త కాదు. సాక్షిత్వం మీరు అలవాటైన వాళ్ళే. పాపం పరబ్రహ్మం ఏది మీకు అలవాటు లేనివి కొత్తవి చెప్పలేదు ఇక్కడ. సాక్షిత్వం మీకు బాగా అలవాటు. అదే ఇక్కడ ప్రజ్ఞాన భ్రమయందు వ్యాపకత మరియు వ్యాప్యత అనే రెండు వ్యవహార దృష్టికోణంలో కల్పించబడుచున్నది. పరమార్థంలో వ్యాప్తి మాత్రమే కలదు, అంటే అంతటా వ్యాపించి ఉన్నది అంతే. ఒకదాని యందు మరి ఒక దాని వ్యాప్తికి వేదాంత విచారంలోని వ్యాపకతకు తేడా ఉన్నది. ఇనుపగుండులో నిప్పి వ్యాపించి ఉండుట, పాలలో వెన్నె వ్యాపించి ఉండుట మొదలగునవి వాస్తవమగు వ్యాపకతకు దృష్టాంతము. ఏలైనా
వాటి వ్యాపకత్వము కాలముచే మరియు క్రియచే పరిచ్ఛేద్యములగుచుంది. పాలు మీరు తోడేశారు, ఒక క్రియ జరిగింది, కొంతకాలానికి అది పెరుగుగా అయ్యింది, దానిని చిలికితే అప్పుడు మీకు వెన్న వచ్చింది. అంటే కొన్ని క్రియలు అక్కడ కాలము అక్కడ ఆధారపడి ఉన్నది. కానీ బ్రహ్మము ఏ కాలమందైనా అలాగే ఉంది, తన లక్షణాలను మార్చుకోలేదు, వ్యాపకత్వాన్ని నివారించుకోలేదు. సర్వత్రా అంటే సర్వకాల సర్వ అవస్థల యందు అంతటా అది వ్యాపించే ఉన్నది. అంతేగాని ఈ కాలం అయింది, రాత్రి అయింది కాబట్టి తగ్గించుకోవటం, రాత్రికి నేను లేను పగలే ఉన్నాను, ఇలాంటివన్నీ లేవు. అంటే సర్వకాలంలోనూ అది ఉన్నది, సర్వకాలంలో ఉన్నది, సర్వ సమర్థత అదే అని తెలుసుకున్నవాడు హాయిగా నిశ్చింతగా సాక్షిగా ఉంటాడు. వాడు దేని గురించి ఆలోచించడు. ఎందుకంటే అన్ని ఆయనవే, ఆయన నీకు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు అంటే అర్థం ఇక్కడ అదే ఆయన రూపం ఉందని కాదు, నీకు ఆ నియతి నీలో ఉన్నప్పుడు, నువ్వు బ్రహ్మత్వం నియతి అంటే నీలో ఆ బ్రహ్మ లక్షణాలు ఉన్నప్పుడు నీకు దేని గురించి చింత లేదు. రమణ మహర్షి డబ్బులు పడుకుని వచ్చాడండి, ఎవరినన్నా డబ్బులు అడిగాడు ఆశ్రమం కట్టమని. ఎలా జరిగింది? ఆయన తపస్సు అయిపోయి బ్రహ్మత్వం అవ్వగానే బయటికి రాగానే ఒక తల్లి అంటే ఒక ఆడావిడ వచ్చి ఎలా అతనికి తల్లింటి స్నానం చేయించింది. ఆవిడకి ఎవరు చెప్పారు? ఈయన చెప్పాడా? అవన్నీ ఎలా చేశారు? భోజనం ఎవరు తీసుకొచ్చారు? ఒక గుడ్డ ఆవిడ రోజు తీసుకొచ్చి పెట్టేది. ఆవిడకి ఎవరు చెప్పారు ఈయనకి పెట్టమని? రమణ మహర్షి అడిగాట, ఎందుకమ్మా అవస్థ పడతావు కళ్ళు లేకుండా, ఎందుకు నువ్వు నన్ను ఎలాగో చూడలేవు కదా అంటే ఆవిడ ఏమంది, స్వామి నువ్వు నన్ను చూస్తావు కదా అందుకని ఆ తృప్తి నాకు చాలు, నీ నీ దృష్టి నా మీద పడిందని. కాబట్టి ఇవన్నీ కూడా ఆ బ్రహ్మమును గుర్తించిన వాడి యొక్క ఆనందం. బ్రహ్మం గుర్తించలేదనుకోండి, ఏం వెళ్తానులే అని అనిపిస్తుంది, ఏం ఆచరణ పెడతానులే అక్కర్లేదులే అనిపిస్తుంది. ఇలా రకరకాల భావాలు వస్తాయి. ఆ భావాలే నాది నావి ఇక ఎన్నో వస్తాయి. అభిప్రాయ భేదాలు, రాగద్వేష, అసలు చెప్పక్కర్లేదు. ఉపాదాన కారణము తన కార్యమునందు వాస్తవముగా వ్యాపించి ఉపస్థితమై ఉంటుంది. కార్యము నశించిన తర్వాత దేనిలో విలీనమగునో అనగా కార్యము ఏ ధాతువు నుండి నిర్మాణమగునో, కార్యము యొక్క ఆకారము దేని యందు తీసుకురాబడినదో, కార్యం నందు దాని బరువు రూపంలో ఏది ఉపస్థితమై ఉన్నదో దానినే ఉపాదాన కారణం. మార్పులు చెందాయండి. పాలల్లో వేసిన తర్వాత కొంతకాలానికి అది పెరుగుగా అవ్వలేదు, పాల బరువు పెరుగు బరువు ఒకేలాగా ఉందా? అంటే ఇక్కడ కారణాలన్నీ ఉన్నాయి. ఒట్టిగా బరువు అనేది ఒట్టిగా ఉదాహరణగా చెప్పారు మీకు. అంటే అర్థము నేను అనే వ్యవహారంలో ఉన్నప్పుడు మీకు బరువు బాధ్యతలు వచ్చాయి కదా. నేను లేనప్పుడు బరువు బాధ్యతలు ఎక్కడున్నాయండి? అన్ని ఉన్నాయి. అది బరువుగా అనిపించదు, బాధ్యతగా అనిపించదు, నీ ధర్మం అనిపిస్తుంది. ధర్మం ఎప్పుడో సంతోషాన్ని ఇస్తుంది. అబ్బా అంటే నీకు బాధ, ఇంకోటి ఇంకోటి అన్ని కలిగే. అదే నీ ధర్మము నేను చెయ్యాలి అని నువ్వు అనుకోకర్లా, నీ చేత చేయించబడుతుంది కాబట్టి నువ్వు ఆనందంగానే ఉంటుంది. అందుకే వృక్షాలని నదులన్నీ చెప్తారు. వృక్షాలు అబ్బా వీడికి ఇప్పుడు ఇవ్వాలా, నేను వీడి ఇంట్లో పువ్వులు పూయాలా అని అనుకుంటున్నాను. అది ఎక్కడ పెట్టినా దాని ధర్మంగా పువ్వులో పళ్ళో ఇచ్చే తీర్చు. అడవిలో అయినా సరే ఎక్కడైనా సరే దాని ధర్మం అది చేస్తుంది. అందుకే దానికి ఏ దిగులు లేదు. నది అంతే, ఎవరొచ్చినా పాపాత్ములు వచ్చినా ఎవరు వచ్చినా అదేమి అనదు. అంటే పరమాత్మ తత్వం తెలిసినవి ఇవన్నీ కూడా, అందుకని వాటికి ఏ దిగులు లేదు. జంతువుల విషయం వేరు మళ్ళీ, అవి పరబ్రహ్మ స్వరూపాలైనా అవి అలా ఉండవు. తనకి హాని కలుగుతోందని అవి అనుకున్నాయంటే మీ మీద అటాక్ చేస్తాయి కదా. అంతేగాని నేను పరబ్రహ్మ అది పరబ్రహ్మ అని ఎదుర్కొంటూ వెళ్తారా? అప్పుడు ఆ శిష్యుడికి తగ్గట్టు ఏనుగు వాడిని ఒక ఇది చేస్తుంది. శిష్యుడు కదా, అందుకని అలా ఉండరా. ఇది అదే కుండకు మట్టి, తరంగములకు నీరు, మంటలో అగ్ని, ప్రాణములో వాయువు, ఘటాకాశంలో మహాకాశము, స్వప్నములో స్వప్నము చూచు వాని దృష్టి ఉపాదాన కారణములు. అంటే బ్రహ్మము తప్ప అన్ని చూసేవాడికే ఇవన్నీ.
సమర్థింపులు కారణాలు జీవుడికి ఉన్నాయి కానీ బ్రహ్మానికి లేవు, జ్ఞానికి లేవు. జ్ఞానం కానీ, గురువులు కానీ, మహాత్ములు, రామకృష్ణ పరమహంస అంటే రమణ మహర్షి కేవలం ఏదో వారితో మాట్లాడడానికి ఏదో చెప్తూ ఉంటారు తప్ప నిజంగా వాళ్ళకంటూ ఉన్నాయా? ఏమీ లేదు. ఇదే అసలు. కాబట్టి దేశ కాలాలకి అతీతంగా ఉండమని చెప్పబడుతోంది. ఆ విధంగా ఎప్పుడైతే నీ బుద్ధిలో నీ అంతటి నీవే ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా మీరు దానికి అతీతంగా ఉండగలిగితే పరబ్రహ్మ స్వరూపాలు అవుతారు, సాక్షిగా ఉండగలుగుతారు. సాక్షిగా ఉన్నప్పుడే ఆ పరమానందాన్ని మీరు పొందగలుగుతారు. నాది నావి అన్నంతకాలం మీకు ఎక్కడ ఆనందం లభించదు కాక లభించదు. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 కాబట్టి ఇక్కడ బ్రహ్మముకి కార్యకారణ భేదము లేనిది. అది ఇప్పుడు విడిగా పెద్ద చెప్పవలసిన ఆవశ్యకత కూడా లేదు. చేతనం యొక్క వ్యాపకత్వము చేతనము కంటే అన్యమగు పదార్థము లేకుండా ఉండటమే, అనగా దాని పూర్ణతయే దాని యొక్క వ్యాపకత. పూర్ణంగా ఉంది కాబట్టే అది వ్యాపించి ఉన్నది, సర్వకాల సర్వ అవస్థల యందు కూడా వ్యాపించి ఉంది. ఇంకా దానికి సందేహం ఏమీ అక్కర్లేదు. సందేహం అనేది కేవలము ఎవరికంటే నమ్మని వాడికే సందేహం. నమ్మేవాడికి సందేహం ఎక్కడి నుంచి వస్తుంది? రానే రాదు. వాడేదో అనుకుంటూ ఉంటాడు, ఇలాగా అలాగా, ఏదో వాడి గోల వాడిది. నమ్మని వాడికి ఎన్నైనా, నమ్మేవాడికి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏమీ చెప్పక్కర్లేదు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క పూర్ణతయే దాని వ్యాపకత్వం. పూర్ణంగా వ్యాపించి ఉంది, అందులో సందేహం లేదు. వ్యాపించి ఉంది కాబట్టి అది మాత్రమే ఉన్నది, ఇంకొకటి లేదు. ఇంకేవి పూర్ణంగా వ్యాపించి లేవు. మీరు ఏది తీసుకున్నా బాహ్య వస్తువుల్లో ఇదంతా పూర్ణంగా అంతటా వ్యాపించి ఉందనడానికి లేదు అసలు. వ్యాపించి ఉండటం అంటే ఏంటి? సర్వకాల సర్వావస్థలందు అది ఉంది, అంతే, నశించలేదు. ఎక్కడ ఎప్పుడు అది నశించలేదు. నశించనిదే పూర్ణముగా ఉంటుంది. నశించేదాన్ని పూర్ణమని ఎలా అంటారు? అనలేదు. అనడానికి అవకాశం కూడా లేదు. బాహ్య ప్రపంచంలో మీరు దేని తీసుకున్నా అంతటా వ్యాపించి ఉంది అనే ఆస్కారం లేదు అసలు ఎక్కడా కూడా మీకు. ఎందుకంటే ఏది అలా లేదు, పూర్ణం, అన్ని నశించేవే. కాబట్టి ఇది ఇక్కడ ఉంది అనడానికి లేదు. మీరు గాలిని తీసుకున్నా ఏది తీసుకున్నా సరే, ఆకాశం అనేది శూన్యం, దాన్ని మీరు అనడానికి లేదు పూర్ణంగా ఉందని. ఆకాశం కూడా మీరు లేకపోతే ఆకాశం ఎక్కడి నుంచి వస్తుంది? లేదు. కాబట్టి మీరు ఉన్నా లేకపోయినా ఉన్నది పరబ్రహ్మం అని ఎప్పుడు మన బోధలో జరిగింది. కాబట్టి అంతటా ఉన్నది. గాలి ఇక్కడ ఉండొచ్చు, ఇంకో చోట లేకపోవచ్చు, ఇలా రకరకాలు. కార్యకారణ రూపమగు వ్యాపక భావము దృశ్యమునందు మాత్రమే ఉంటుంది. దానిని ప్రకాశింపజేసే దాని అధిష్టానమగు చేతనమునందు కాదు. చేతనం ఎప్పుడు ఉన్నది. ఇది ఉంది కాబట్టి ఇది వ్యాపించింది అనడానికి లేదు. నువ్వు ఉన్నావు కాబట్టి భ్రమం ఉంది అనడానికే లేదు నీకు. నువ్వు ఉన్నా లేకపోయినా భ్రమం ఉన్నది.
వాడు అవతల వాడు ఉన్నా లేకపోయినా బ్రహ్మం ఉన్నది. కార్యకారణాలన్నీ నీకే. దృశ్యం వల్ల, సందర్భమో దృశ్యమో ఏదైనా సరే దానివల్ల కార్యకారణాలన్నీ వాడికే. వేరేగా ఎక్కడ ఏమీ లేవు. అవన్నీ కూడా నువ్వు కల్పించుకున్నవే సందేహం లేకుండా. దానిని ప్రకాశింపజేసే దాని అధిష్టానముగు చేతనమునందు కాదు. కావున దేశమునకు సంబంధించిన పరిమాణము, కాలమునకు చెందిన పరిణామము మరియు విషయములకు చెందిన పరిణామ కొలత అనే మూడింటికి ప్రజ్ఞాన బ్రహ్మంతో సంబంధమును కలుపుట సంభవము కానే కాదు. ఎలా కలుపుతారు? అందుకే చెప్పింది, బాహ్య ప్రపంచంలో మీరు కనపడే వస్తువుతో గాని కనపడని వస్తువుతో గాని ఎక్కడ బ్రహ్మాన్ని పోల్చడానికి ఏ మాత్రం అవకాశం అసలు అక్కడ సంభవమే కాదు. ఉన్నది అదే అని చెప్తుంటే మళ్ళీ పోలుస్తానంటే ఎలా కుదుర్చింది? పోలిక లేదు. ఎందుకంటే సర్వవ్యాపకత్వం ఉన్నది ఏదీ లేదు, పూర్ణముగా ఉండేది కూడా ఏ వస్తువు లేదు, నశించని వస్తువు అంటూ ఎక్కడా లేదు, అది నశించి తీరుతుంది. కాబట్టి అక్కడ ఈ దేశం ఉంది, ఈ కాలం ఉంది, ఇది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి బ్రహ్మము అంటానికి లేదు. ఎప్పటి నుంచో ఉంది, తర్వాత మళ్ళీ అది నశించే తీరుతుంది. అందులో ఏమి సందేహం లేదు. సందేహం లేని వాటి గురించి ఎందుకండి వాదనలు? కాబట్టి అలాంటి వాళ్ళతో వాదన చెయ్యరాదు. ఎందుకు అలాంటి వాళ్ళతో వాదన చేసి ఏమిటి ఉపయోగం? అందుకే ఎప్పుడు కూడా వితండ వాదనలు చెయ్యరాదు. ముఖ్యంగా అద్వైతం గురించి. బాహ్యంలో కూడా అంతే, అనవసరం వితండ వాదనలు. వాడు అంటాడు మూర్ఖుడితో ఎందుకంటే వాదన, సరే అని ఒప్పుకుంటే అయిపోతుంది. అలాగే అద్వైతంలో వాదనలు అనవసరం, ఉన్నది అంతే. వాడు నమ్మనివ్వండి, నమ్మకపోనివ్వండి, ఒరే నువ్వు ఉన్నావంటేనే అద్వైతం రా అని చెప్పటం. దేశ అభావ, కాల అభావ మరియు కార్యకారణ అభావములకు అధిష్టానము మరియు ప్రకాశమగు ప్రజ్ఞాన బ్రహ్మయందు ప్రజ్ఞాన బ్రహ్మచే ప్రకాశింపజేయబడే దేశము, కాలము మరియు విషయములు అధిష్టానమునందు ఉండే అత్యంత అభావమునకు ప్రతియోగులగుటచే అన్ని మిథ్యలే. దృశ్యత్వము, వికారిత్వము, పరిచ్ఛిన్నత్వముల కారణములకు ఆ దేశాదులు స్వతంత్రములు, అవినాశులు మరియు పరిపూర్ణములు కావు. ఇట్టి స్థితిలో ప్రజ్ఞాన బ్రహ్మ యొక్క ఉపలబ్ధి కొరకు ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో, ఏ విధంగా నీవు అనుసంధానం చేయగలుగుతావు? అంటే పోలిక ఎలా చెప్పగలుగుతావు అసలు? ఇక్కడ ఉందంటే ఈ కాలంలో ఉంది, ఆ కాలంలో అనుకుంటూ ఎలా చెప్పగలుగుతావు అసలు? సర్వకాల సర్వ అవస్థలయందు ఉందిరా అంటుంటే ఈ కాలము ఆ కాలము అని ఎలా చెప్పగలుగుతావు? చెప్పే అవకాశమే లేదు అని చెప్తున్నారు. ఇదంతా అదే. ఇంత పొడుగు చెప్పినా కూడా నీ కనపడే వస్తువులతో కానీ కనపడని వస్తువులతో కానీ అసలు దేనితో కానీ, ఒక ప్రదేశంతో కానీ, ఒక సందర్భాన్ని బట్టి కానీ దేనితోనూ నీవు ఆ యొక్క బ్రహ్మముని అంటే అద్వైతాన్ని నువ్వు కొలవలేవు, చెప్పలేవు. పోలిక లేదు, అసంభవం అన్నారు. అన్ని మిథ్యలే. కాబట్టి ఎక్కడ నీవు దాన్ని ఇది చేయగలుగుతావు? ఇది స్వయంగా ఎవరికి వారు పొందవలసిందే. అందుకనే కృష్ణ పరమాత్మ కూడా ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలిరా అన్నాడు. బోధలు జరుగుతాయి, ఎంత మేరకు కావాలో అంత మేరకు జరుగుతూనే ఉంటాయి. దానివల్ల నువ్వు ఆచరణలో పెట్టినప్పుడు ఉపయోగం ఏముంది? అక్కడ ఆచరణలో పెట్టినప్పుడే బోధ యొక్క ఉపయోగం. ఏదైనా అంతే, వండుకున్న తర్వాత తినకపోతే ఏం లాభం అండి? అలా రకరకాలు ఎన్నో మనకి బాహ్యమైన ఉదాహరణలు ఉన్నాయి ఇలా చెప్పుకోవాలి అంటే. కానీ అర్థమైన తర్వాత మళ్ళీ ఉదాహరణలతో పని ఏమిటండి? ప్రజ్ఞాన బ్రహ్మను వెదుకుటకై మనము సమయమును, అవస్థను మరియు పరిస్థితిని అపేక్షించి ఎదురు చూస్తాం. ఎంత ఆశ్చర్యం! ఇప్పుడు మీ అందరు చేసేది అదే కదా.
సమయం కావాలంటారు. అవస్థ అంటే ఆ స్థితి కలగాలి అని. ఎలా కలుగుతుంది నువ్వు అసలు అంటే నాకు కుదరట్లేదండి. ఇక ఎన్ని కారణాలు చెప్తారో మీకు తెలుసు కదా, రకరకాలు. మానసిక స్థితి అవస్థ అంటే మీ మనస్సు పరిస్థితిని అపేక్షించి ఎంత ఆశ్చర్యము. ఏలనగా ఆ ప్రజ్ఞాన బ్రహ్మ అవినాశి కావున కాలం యొక్క ఏ అంశమైనను అది లేకుండా లేదు. మరి నువ్వెప్పుడు పరబ్రహ్మం వేరా అని చెప్పబడుతుంది. అలా చెప్పబడినా కూడా కాదు నేను జీవుణ్ణి అంటున్నావు. నువ్వు పరబ్రహ్మంలాగా ఉండగలిగితే ఇంకా అసలు అక్కడ గొడవే ఉందండి. ఎంత హ్యాపీ, దానికన్నా మించింది ఉందా? ఏమీ లేదు. కానీ అక్కడే తలకాయ నొప్పి వస్తుంది. ఎంత తలకాయ నొప్పి అసలు. అది అవినాశి. కాలం యొక్క ఏ అంశమైనను అది లేకుండా లేదు. కాలం అంటేనే బ్రహ్మం. దేశమన్నా అదే, పరిస్థితి అన్నా అదే. అది లేని సమయ సందర్భాలు ఎక్కడున్నాయండి? దేశకాల సర్వకాల సర్వ అవస్థల ఎందు అని చెప్పబడిందండి. కేవలం అక్కడ నీ మనసు లేదు కాబట్టి నువ్వు సమయం లేదంటావు, మనసు సరిగ్గా లేదంటావు, ఇంకా ఇంద్రియాలు అంటావు, కోరికలు అంటావు, ఏవో సమర్థింపులు కారణాలు చెప్పుకుంటూ కాలాన్ని వృధా చేస్తావు. భూత భవిష్యత్ వర్తమానముల రూపంలో కల్పితమైన త్రిత్వము కంటే విలక్షణమై ఉండి కూడా అది వీటిలో పరిపూర్ణముగా ఉన్నది. దాని చేతనే ఈ కాలాలు, దేశము ఇవన్నీ కూడా అంటే భూత భవిష్యత్ వర్తమానాలు ప్రకాశింపబడుతున్నాయి. అంటే వాటిని మీరు వాడుతున్నారు. అప్పుడు అలా జరిగింది అని, తర్వాత ఏం జరుగుతుందో అని, ఇలా రకరకాలుగా అలా అనగలుగుతున్నారు. అంటే ఆ పరబ్రహ్మం ఉండబట్టే. అది తన మృత్యువును, తనలో మార్పును, తన అభావము అంటే తాను లేకుండాటను మరియు జన్మను కూడా తనలో కల్పించుకొనలేదు. ఏలైనా అది వాటికి సాక్షి మరియు ప్రకాశం. అది లేకపోతే వీడు లేడు. నువ్వు లేవు, ఇది లేదు, వస్తువు లేదు, ఏదీ లేదు. అట్టిచో ఈ క్షణక్షణమునకు అధిష్టానం మరియు ప్రకాశకం అనే రూపంలో ఆ పరిజ్ఞాన బ్రహ్మ ఏల లభించటం లేదు అంటే దీనికి కారణం మీ అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు కదా. ఎందుకు లభించటం లేదు అనేది మీ అందరికీ బాగా తెలిసిన పరమ సత్యం. మీరు అందులో పెట్టవలసినంత పెట్టండి. ఒక ఆఫర్ మీరు 1+1 ఆఫర్, 2+2 ఆఫర్ ఏదైనా సరే వాడు అది అన్నంత వరకు మీరు అది పెడితేనే అక్కడ మీకు ఆఫర్ వస్తుంది. పొట్టిగా వస్తుందండి. ఇన్ని వేలు కొంటేనే ఫ్రీ అంటాడు. నువ్వు అన్ని వేలు కొనకుండా ఫ్రీ ఇమ్మంటే ఎందుకు ఇస్తాడంటే ఎవడైనా? వడిబడు. ఇక్కడ జరిగేది అదే. కాబట్టి ఇక్కడ ఆ పరబ్రహ్మకి మీరు ఇవ్వవలసినంత ఇంపార్టెన్స్, ఇష్టం అనండి, ఇంపార్టెన్స్ అనండి. ఇంపార్టెన్స్ ఇస్తే ఇష్టం అదే వస్తుంది. ఆ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఎందుకు? నేను జీవుణ్ణి అన్న అహంకారం, దానిలోని తాదాత్మ్యత. అందులో ఏదో ఆనందం అంటున్నారు, ఏడుస్తూనే ఆనందం అంటారు. మేమేమి ఏడవట్లేదండి అంటాం. అంటారు ఏడవట్లేదండి, మేము బాగానే ఉన్నామండి అని. బ్రహ్మం యొక్క అనుకూలత ఉన్నంత వరకు నువ్వు అలాగే ఉంటావు. బ్రహ్మ అనుకూలత ఎప్పుడైతే నీలోంచి యువతలకు వచ్చిందో అప్పుడు నీ పరిస్థితి ఏమిటి? అంటే ఏదో పోతావని కాదండి. ఏ శరీరమో ఏదో మనకి పని చేయలేదు అనుకోండి, అప్పుడు ఏమిటి పరిస్థితి? దాన్ని ఇక్కడ హెచ్చరికలో, బెదిరింపులో అన్ని ఏమీ కాదు. సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఇంకా అనవసరమైన కార్యకారణాలు దేనికి అక్కర్లేదు. దేనికోసం కార్యకారణాలు, సమర్థింపులు ఇవన్నీ అవసరము లేనివి ఏ మాత్రము కూడా. అవన్నీ పట్టుకుని ఉన్నన్నాళ్ళు నీవు జీవుడుగానే మరణించి మళ్ళీ అనేకమైన భయంకరమైన నికృష్టమైన జన్మలు పొందటం, ఇవన్నీ తప్పవు. ఏవి తప్పవు ఇందులో. ఎవడు తప్పించుకోగలుగుతాడు? ఎవడైతే ఈ పరమ రహస్యాన్ని ఆచరణలో పెడతాడు. విలంబనం లేకుండా, అంటే ఆలస్యము చేయకుండా, అమ్మో ఎలా అయినా సరే నేను ఇది పొంది తీరాలి అని తనకు తాను డిసైడ్ అయ్యి, ఎవరితోటో కాదు, డిస్కషన్స్ వల్ల రాదు,
ఏది రాదు. ఎస్ నేను చేసి తీరుతాను, ఎవడు ఎటుపోతే నాకేంటి, నేను మటుకు ఇది పొంది తీరాలి, అనవసరంగా నేను సమయాన్ని వృధా చేసుకోనని ఎవడైతే దృఢ సంకల్పం చేసి అలా ఉంటాడో వాడు మాత్రమే ఆ పరబ్రహ్మంగా భాషిస్తాడు. ఇక వాడికి ఆ నికృష్టపు జన్మలనండి, దుఃఖాలనండి ఏవీ లేవు. ఏ క్షణం పొందాడో ఆ క్షణం నుంచే వాడికి లేవని ఎన్నో బోధల్లో ఇప్పుడు చెప్తూనే ఉంది, చెప్పబడుతూనే ఉంది. ఎక్కడా కూడా ఇంకా బాహ్యంలో అయిన దాపరికాలు, హిడన్ ఇవన్నీ ఏదో ఉంటుంది. ఏదో అంటే కదా కండిషన్స్ అప్లై, ఆ కండిషన్స్ ఏంటో వాడు అక్కడ చెప్పడు. ఇలా రకరకాలుగా బాహ్య ప్రపంచంలో అన్నీ ఉంటాయి. కానీ అద్వైతంలో నీకు ఏది దాచిపెట్టలేదు. నువ్వు పొందబడేది కూడా మాటలకు అందని ఆ అనుభూతి అని చెప్పారు. అంటే అది ఎంత ఉన్నతమైనదో నీకు అర్థం కావడానికి. మాటలకు అందేదైతే అది బాహ్యందే, అలా లేదు. మాటలకి అందనిది ఉత్కృష్టము అంటే కష్టమని కాదు అర్థం. మీరు ది బ్రాండెడ్ వస్తువులు అంటారు కదా, ది బ్రాండెడ్ వస్తువులు కొనుక్కుంటారు కదా, కాస్ట్లీ, ఇలాంటివన్నీ మీరు చెప్తారు సరా, అది ఇది కూడా చాలా కాస్ట్లీ. ఆ కాస్ట్ మీరు లెక్క పెట్టుకునే డబ్బులతో కాదు, మీ యొక్క సమయం, మీ యొక్క మానవ జీవితం, జీవుడి నుంచి అత్యధికమైన అంటే ఆ జీవ లక్షణాలను వదులుకోవటమే మీరు చేయవలసింది, అంత ఇంకేమీ లేదు. నీ సహజంగానే ఉండాలి నువ్వు, అందులో ఏం సందేహం లేదు. అయితే సహజంగా నాలో అన్ని చెడ్డ గుణాలేనండి అని నువ్వు అనవచ్చు. ఒకరిని హింస పెట్టేది అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, రకరకాలుగా నీలో భావనలు ఉండవచ్చు. అవి కూడదు అన్నారు అంతే. అది లేకుండా ఉండాలి. కాబట్టి మంచివాడికే అది తెలుస్తుంది అనుకోండి, అది కాదనేది లేదు. అయితే ఇక్కడ మటుకు అక్కడ అలా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అనడానికి లేదు. అదండి ఇదండి అని ఎలాగండి అంటారు, అనడానికి లేదు కదా. ఇదేనండి ఇదేనండి అంటారా, ఎలా అంటారు? లేదమ్మా. అంటే ఇది ఈ బాహ్య వస్తువులతో నువ్వు పొందలేవు. కేవలం నీ యొక్క ఈ మానవ ఉపాధి, ఆయన అంటే పరమాత్మ ఇచ్చిన ఈ ఉపకరణాలు ఎంతటి విలువ గలవో అర్థం చేసుకో. తెలియకేం కాదు, చేతులు లేని వాళ్ళని చూశారు, ఒక చెయ్యి లేని వాళ్ళని, అంటే ఇంద్రియాలు సరిగ్గా పని చేయని వాళ్ళని చూశారు, ఇంద్రియాలు లేని వాళ్ళని చూశారు, ఇలా ఎన్నో రకాల వాళ్ళని మీరు చూశారు, ఏమీ సందేహం లేదు. మీకు పరమాత్మ అన్ని ఇంద్రియాలని చక్కగా ఇచ్చారు, అన్ని చక్కగా పనిచేస్తున్నాయి. దేనికి ఉపయోగించుకోవాలో తెలుసు. ఆయన చెప్పాడు, ఒరే నేను ఇచ్చిన ఈ ఇంద్రియాలని నా కోసం నువ్వు వాడు అని, ఇంకేం చెప్పలేదు. నీ బాహ్య ప్రపంచంలో నువ్వు సంపాదించుకున్న ఆస్తులు ఇమ్మని అసలు ఏది అడగలేదు ఆయన. ఆయన కేవలం నేను ఇచ్చిన వాటితో నన్ను పొందరా, ఎంతో సులభం వాటితో, అయితే కాసేపు బాహ్యాన్ని వదిలేయను, కాసేపే నిజం పడితే, రోజులు కూడా కాదు, నిజంగా కొన్ని క్షణాలే. మీ యొక్క దృఢ సంకల్పం క్షణాల్లో నిర్మించబడితే, అంటే దృఢంగా ఉంటే కొన్ని క్షణాలు ఆ స్థితి మీరు పొంది తీరుతారు, సందేహం ఏం లేదు. ఇక్కడ క్షణాలు కూడా ఉండట్లేదు అనేది అసలైన వాస్తవం. మీరు అనొచ్చు కాదండి, లేదు అబద్ధం, క్షణాలు కూడా మీ దృఢ సంకల్పం ఉండటం లేదు. ఆలోచనలు అవన్నీ పక్కన పెట్టండి, కేవలం దృఢ సంకల్పం, నేను పరబ్రహ్మమునే, అదే విధంగా ఉంటాను. అందుకే దైనందిన జీవితం అని పదే పదే చెప్పబడి.
విషయమునందు నిశ్చయున్న పరిణామమునకు దేశము మూలము. కానీ ఆ దేశం యొక్క కల్పనతో పరబ్రహ్మముకు అణుమాత్రమైన సంస్పర్శ లేదు. అంతర్దేశము, బహిర్దేశము, అంతరాల దేశం అనే త్రిత్వం నుండి బ్రహ్మ పూర్తిగా వినిర్ముక్తమై ఉన్నది. ఆ త్రిత్వం యొక్క కల్పనకు అధిష్టానము ఆ బ్రహ్మయే, ప్రకాశింపజేసేది కూడా బ్రహ్మయే. అంతర్ముఖత్వము, బహిర్ముఖత్వము మొదలగు దేశములకు సంబంధించిన అవస్థలతో గాని, పరిస్థితులతో గాని, జీవుని రాకపోకలతో గాని, జీవుని అణుత్వ విభుత్వ మధ్యమ పరిమాణత్వములతో గాని బ్రహ్మ సర్వదా అసంస్పృష్టమై అంటే స్పర్శ లేనిదై ఉన్నది. కాబట్టి అది సాక్షిగానే ఉంది. ఇది కొంచెం గంభీరమైన పదాలతో చెప్పారు అంతే, వేరే ఏం చెప్పబడలేదు ఇక్కడ. ఇంతవరకు బోధల్లో చెప్పిందే చెప్పారు. కొంచెం కాకపోతే గంభీరమైన పదాలు ఇక్కడ వచ్చాయి అంతే తప్ప వేరే ఏది రాలేదు. కాస్త గంభీరత. కాబట్టి సూక్ష్మం ఏంటంటే అంతటా ఉన్నది ఆ బ్రహ్మమే ఉంది, కానీ నీ యొక్క ఏ విషయాల్లోనూ అది కల్పించుకోదు కూడా. అది సాక్షిగా మాత్రమే ఉన్నది. అంతటా ఉంది, అన్ని చోట్ల ఉంది, ఏం సందేహం లేదు. సర్వకాల సర్వ అవస్థల యందు కూడా ఉన్నది. నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా ఉంది. ఉమ్. ఇదే సమయంలో ఇదే దేశములో దేశకాలముల పరిచ్ఛేదములకు అధిష్టానము మరియు ప్రకాశముకు బ్రహ్మ ఆ రూపంగా ఏల తెలియబడుట లేదు అంటే ఇంత చెప్పినా కూడా ఎందుకని తెలియబడటం లేదు, ఇదే ఆశ్చర్యం అన్నారు. అంటే కరుణ కదండి, అందుకని బోధ చేసేవాళ్ళు అలా అన్నారు. అపారమైన కరుణ కదా, అందువలన అలా. వేరేగా ఏమీ లేదు, ఇదే ఆశ్చర్యం అంట. బ్రహ్మ తన యందు ఏ కాలమునందైనను అపూర్ణత్వము, పరిచ్ఛిన్నత్వము మొదలగు పరిమాణమును ఆరోపించుకొనజాలదు. ఏలైన దేశం యొక్క ఉనికి అభావముల కల్పనకు సాక్షియగు బ్రహ్మ చిన్మాత్ర వస్తువు. ఉపలబ్ధి స్వరూపమగు ఆ పరిపూర్ణ బ్రహ్మ యొక్క ఉపలబ్ధి కొరకై అంతర్దేశమందలి అత్యంత రహస్యమగు ప్రదేశములో ప్రవేశించుటకు ఏల ప్రతీక్షించాలి అంటే అపేక్ష ఏల కలుగుతున్నది. ఇదే దేశములో అంటే ప్లేస్ అని అర్థం, దేశం అనగానే ఏదో అనకండి, దాని సాక్షాత్కారం ఏల కలుగుకున్నది అంటే మీరు ఎక్కడున్నారో అక్కడే మీకు ఎందుకు కలగటం లేదు. అదే అసలు ఎందుకు కలగటం లేదు మరి మీకు? అంటే ఉన్నది కదా, ఉన్నప్పుడు మీకు ఎందుకు కలగటం? లేనిది అయితే సరే పోనీ అనుకోవచ్చు, మరి ఉన్నప్పుడు మీకు ఎందుకు కలగటం? ఎక్కడో లేదు, ఎక్కడి నుంచో తేవక్కర్లేదు, అసలు ఏదీ లేదు, మీ అంతటి మీరు పొందవచ్చు. పొందే అవకాశం ఉన్నది.
దీనికి ఏమి సమయము పట్టదు, ఏది పట్టదు. కేవలం మీ మనస్సే మీకు. అంటే ఎందుకు కలగట్లేదు అన్న దానికి సమాధానం మీరే చెప్పుకోవాలి తప్ప ఎవరు చెప్పడానికి లేదు. కాబట్టి దేశము అంటే ప్లేస్ అని గుర్తుపెట్టుకోండి. దేశం అనగానే ఎక్కడికి వెళ్ళకూడదు. ఇదే దేశంలో ఇదే కాలంలో ఏ ఆకార వికార ప్రకార సంస్కారములు అనుభవ విషయంలో అగుచున్నవో అవి అన్ని తమ విభక్తి ఉపాదాన చైతన్యమునందు దాని ద్వారానే చేయబడుచున్నను వాస్తవంలో దానికంటే అభిన్నములే అయినను దానికంటే భిన్నముగా బుద్ధిలో విషయాలు అవుతున్నాయి. ఎందుకంటే నీ బుద్ధి వేరేగా ఉంది. బుద్ధి వేరే ఉండేసరికి ఇక చెప్పక్క లేదురా అంటుంటే నీ బుద్ధి ఏమంటుంది, కాదు ఇది వేరేదే అంటే. నేను వేరు, వాడు వేరు, నేను వేరు, ఇంకోళ్ళు వేరు, ఇలా రకరకాలు. దీంతో వచ్చే తిప్పలు. కాబట్టి బుద్ధి, ఆ బుద్ధి ఎక్కడిది మళ్ళీ నీదే. వేరేది ఎక్కడుందండి? ఎక్కడా లేదు. నీ బుద్ధే నిమిషానికి ఒకసారి అది ఉందంటుంది, లేదంటుంది. నువ్వు అది చెప్పినట్టు ఆడుతున్నావు. నీ బుద్ధి ఉందంటే అవును ఉందంటున్నావు, లేదు అంటే అవును లేదు అంటున్నావు. ఇలా రకరకాలుగా నీ బుద్ధితో నువ్వు మమేకమై ఉన్నావు. బుద్ధి అనుసారిని కర్మని, కర్మని అనుసారిని బుద్ధి అలా అని ఇవన్నీ ఎందుకంటే అనవసరమైన డైలాగ్. నిజంగా అవన్నీ అవసరం లేని. నీ బుద్ధిని నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే చాలు. ఏమంటారంటే అదేనండి వచ్చిన తిప్పలు, ఇప్పుడు అసలు ఆ బుద్ధి కంట్రోల్ అవ్వట్లేదు అంట. బుద్ధి కంట్రోల్ అవ్వకపోవడానికి అది ఎక్కడి నుంచో రాలేదు, పోనీ ఏ బంధువో కాదు అది. ఏదో వింటలేదండి, పిల్లల మాట వింటలేదు, పెద్దల మాట వింటలేదు అని అనడానికి అది కాదు. అది నీలోనే నీ చేతనే అది నిర్వహించబడుతుంది. మీ ఆఫీస్ అండి అన్నప్పుడు మీరే బాస్ అయినప్పుడు మీరు చెప్పినట్టే అందరు వినాలి, ఆప్షన్ లేదు వాళ్ళకి. కానీ మీరేమంటున్నారు, ఏమిటోనండి ఎవరు మా మాట వింటలేదు అంటున్నారు. అబద్ధమే కదా అది. మరి మీ ఆఫీస్ లో మీ మాట వినకపోతే వాళ్ళని తీసే హక్కు మీకుంది కదా. కాబట్టి ఇక్కడ నీ బుద్ధి నీ చెప్పు చేతల్లో ఉండాలి. కానీ దాని ఆధీనంలో నువ్వుండి ఎంత ప్రయత్నిస్తున్నానండి, ఇప్పుడు మీరు కొన్ని అంటారు కదా, ఆ విషయంలో జారిపోతుంది, ఆ ఒక్క విషయంలో, ఇలా రకరకాలుగా. అసలు ఎందుకు బుద్ధిని వక్ర మార్గము అంటే వేరే మార్గంలో ఎందుకు చేయాలి? నేను పరబ్రహ్మముని కాబట్టి నా బుద్ధి అనేది పరబ్రహ్మము ఎందే ఉండాలి తప్ప అన్యముగా ఉండరాదు. విషయములందు, వస్తువులందు, బంధువులందు ఉండడానికి ఏ మాత్రం వీలు లేదు అని ఎందుకు డెసిషన్ తీసుకో. కేవలం ఇక్కడంతా కూడా మీదే. అదేదో మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా మీ బుద్ధి మీ మాట వింటలేదు అని డైలాగులు కొడుతుంది. ఎందుకు వినదంటే అసలు నిజంగా సీరియస్ గా మాట్లాడితే బుద్ధి వినదా?
మీరు అనుకున్నారు అంతే. అది ఏదన్నా కానివ్వండి, మంచి చెడులు రెండు మీవే. మంచిగా ఉండాలన్నా మీరు ఉండగలుగుతారు, చెడ్డగా ఉండాలనుకున్నా మీరే ఉండగలుగుతారు. అది మీ మాట తప్పకుండా వింటుంది. అది వినటం లేదు అన్నది కేవలం ఒక సమర్థింపో ఇంకోటో తప్ప వేరేది కానే కాదు అసలు. వేరేది ఉంటే కదా అసలు. మీ బుద్ధిని మీకు అనుగుణంగా ప్రవర్తించేటట్టు చేసుకోవటం మీకు అనుభవం లేనిది ఏమీ కాదు. ఎన్నో సార్లు మీరు చేస్తారు. మీ బుద్ధిని మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అనండి, ఏదైనా అనండి, మీరు దాన్ని కంట్రోల్ చేయగలిగారు. నా మాట విను అన్నారు. అలా ఎన్నో జరిగాయి. అందులో ఏం సందేహం కూడా లేదు. మీ మాట వినేట్టు మీరు చేసుకున్నారు. అందులో అస్సలు సందేహం ఎక్కడుందండి? అక్కడ లేదు. ఎక్కడా లేదు అసలు. అంటే ఇక్కడ బాగా ఓపెన్ సీక్రెట్ అనండి, లేదా ట్రూలీ స్పీకింగ్ అనండి, ఏదన్నా మీరు దాని యందు ఇష్టంగా లేరు అనేదే స్పష్టం. మరి ఆ ఇష్టం మీకు ఎందుకు లేదు అంటే దానికి సమాధానం ఎక్కడుందండి? అసలు సమాధానం లేదు ఎక్కడా కూడా. ఎందుకు ఇష్టం లేదు అన్నదానికి కారణాలు ఉన్నాయి. ఇది సరే ఎన్నిసార్లు చెప్పుకున్నాం అనుకోండి మనం. కాబట్టి ఇవి కొంచెం బాధాకరంగానే ఉంటుంది చెప్తూ ఉంటే. బాధే కదండి ఎట్లయినా. నిజాన్ని ఒప్పుకోవాలంటే కొంత బాధే కదా మరి. కానీ ఏం చేస్తాం, తప్పదు. ఇది అలా మాట్లాడుకుంటేనే బుద్ధిలో ఏమైనా మార్పు వస్తుందా అనేది మీకు మీరు నిర్ణయించుకోవాలి. బుద్ధిలో మార్పు లేని ఎన్ని బోధలు మటుకు ఏం లాభం అండి? మీరు అనొచ్చు, లేదండి ఇంత ముందు కన్నా మేము చాలా మారామో అని అనొచ్చు. మీరు మారలేదని కూడా నేను అనటం. కానీ కాలయాపన జరుగుతుంది. మరి ఆ కాలయాపన వల్ల మీరు ఏం నష్టపోతున్నారో మీరు గ్రహించటం. ఎందుకంటే ఇది క్షణంలో పొందవచ్చు. బుద్ధి కొంచెం ఇక్కడ ఇదైపోతే చాలు మీకు అసలు. అంటే బుద్ధి మీ మాట వింటే చాలు, ఒక అరగంట గంట అనుకుంది, ఇంకా వేరే మీరేం కష్టపడక్కరు. అది ఒక్కటి కొంచెం, అది కూడా నేను చెయ్యలేను అని మీరు అనుకుంటే బోధలన్నీ కూడా కాలక్షేపాలే, కేవలం కాలక్షేపాలే. ఏం సందేహం లేదు. మరి కాలక్షేపమే కదా ఇప్పుడు ఇవన్నీ కూడా. ఎంత త్వరగా మీరు పెట్టవచ్చో, అంటే అసలు ఇక్కడ పెట్టకపోవడానికి వేరే రీజన్స్ ఇంకోటో కూడా లేవు అసలు. కేవలం మీ యొక్క దాని మీదే ఆధారపడి ఉంది.
మరి ఎందుకు మనకి మీనమేషాలు అనేదే ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఇది ఒక్కటి తెలిస్తే చాలు కదా. కాబట్టి ఇది మనకి కొంచెం కఠినంగానే అనిపిస్తూ ఉంటుంది, అందులో ఏం సందేహం లేదు. ఆ, కాబట్టి బుద్ధిని ఇచ్చేసుకోవాలి. అంత ముందు కూడా నిశ్చయం చేసుకో, తత్వమసి యొక్క బోధ జరిగినప్పుడు కూడా నీ బుద్ధిలో నిశ్చయము చేసుకో అని చెప్పి బుద్ధి నిశ్చయం చేసుకోవాలి. అది జరగలేదు కాబట్టి ఇవన్నీ. ఇదే అసలైన ఆశ్చర్యకరమైన విషయం. అవినాశి పరిపూర్ణము అద్వితీయమగు చేతన సత్తయే దేశకాలములతో కూడిన సర్వము రూపంలో భాసిస్తోంది. ఎవడైనను ఎప్పుడైనను విషయము విషయి అనే భేదముతో తానే ఉన్నాననే అనుభవాన్ని పొందుటలేదు. కానీ విషయము విషయాన్ని అనే రెండు భిన్న రూపములలో కానవచ్చుచున్నను వాస్తవములు అవి భిన్నములు కావు. చేతన సత్త కంటే భిన్నముగా ఏదీ లేనే లేదు. వస్తుస్థితి ఇలా ఉండగా దానిని పొందుట కొరకు ప్రమాణ ప్రమేయ రూపమగు వ్యవహారమునకు ఆవశ్యకత ఏమున్నది? అది కుండ మొదలగు వాటి వలె విషయం అయి ఉన్నచో ప్రత్యక్షమునకు జగత్కర్తయగు ఈశ్వరుని వలె, పరోక్షమైనచో అనుమానమునకు, దాని సాటి మరి ఒకటి ఉన్నచో ఉపమానమునకు, తెలియబడని ఇతరమైనచో శబ్దమునకు అపేక్ష ఉండేది. అన్ని ఇంకా వివరంగా చెప్తున్నారు అంతే బోధ, అనుభవం పొందినవాడు. ఎవడు కూడా విషయాన్ని నేనే అంటే మనం ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపాలు అన్నాడు, అన్ని నేనే అని అంటాడండి ఎవడన్నా? వాడు అనడు. తానే ఉన్నాననే అనుభవాన్ని వాడు పొందట్లేదు. నువ్వు చేయటం వల్ల కదరా అది జరిగింది అంటే వాడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడా? అంటే అది వాడు అయిపోతాడా? ఒక పని చేశారండి, పని మీరు సమానమా? మీరు చేశారు, మీ చేత చేయించబడింది, కానీ పనే మీరు కాదు కదా. కాదు. కానీ ఇక్కడ పరబ్రహ్మం ఏమిటి? కర్త అతనే, కారణము అతనే, సర్వము ఫలితము అతనే. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపాలు మూడు అతనే. ఏదైతే వ్యాపించి ఉందో అదే, ఇంకోటి లేనే లేదు అసలు. కానీ నీ వల్ల అవ్వగలుగుతావా? నీవు అవ్వలేవు. అదే ఇక్కడ చెప్పు. వాడు అవ్వటం లేదు, దానికి ఏదో చెప్తాడు కదా, నేనేలా అవుతానండి పనిని అంట. వాడు అనుభవం వాడికి లేదు అక్కడ. ఎలా వస్తుందండి అనుభవం? కుర్చీ కూడా బ్రహ్మమే అన్నాం, మీరు కుర్చీగా మారగలరా? నాది కుర్చీ అంటాడు, నేను కూర్చుంటాను అంటాడు, కానీ నేను కుర్చీగా అయిపోతాను అంటాడు. కానీ ఇక్కడ అన్ని అయి ఉన్నది ఆ పరబ్రహ్మమే, ఆయన చెప్పక్కర్లా. అంటారు కదా చేసేవాడు చెప్పడు అని, ఇది అదే. కాబట్టి ఆ బ్రహ్మాన్ని పొందడానికి ఏమిటి అవస్థ? సుఖ దుఃఖముల వంటి మానసముగు అభాసాల వంటిది అయినచో, ఆభాసాల వంటిది అయినచో సాక్షి భాష్యము అయి ఉండేది. కానీ ఈ సర్వాధిష్టానము సర్వ అభాసకము స్వయం ప్రకాశమగు ప్రజ్ఞాన బ్రహ్మ ఏ కాలమునందైనను దేనినైనా తనకంటే భిన్నంగా దర్శించదు. అది మరి ఒక తత్వం యొక్క అనుభవములో విషయము కాదు.
దానిని పొందుటకు ఏ సాధనము యొక్క అపేక్ష కలదు, అసలు ఏ సాధనం అక్కర్లేదు. ఏదో కొత్తది సృష్టించాల్సిన అవసరం ఏమీ లేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి లేకపోతే ఇంకా వేటికో గమ్మత్తుగా క్లాసులు ఉంటాయి చూడండి. ఇప్పుడు రకరకాలు డబ్బు సంపాదించేవాడికి ఎన్నో వ్యాపార ఇవి ఉంటాయి. వాడు ఏ రకంగా అయినా సంపాదించగలిగి వాడి బుర్రతో ఉంటే చాలు. వేస్ట్ తో కూడా లక్షలు కోట్లు సంపాదిస్తున్నామని రీల్స్ పెడతారు కదా, వాడి తెలివితో. అవన్నీ కూడా పరబ్రహ్మమే అని వాడు ఒప్పుకున్నప్పుడు వాడు ఆనందంగా ఉంటాడు. కానీ ఒప్పుకునేది ఎవరు? వాడు ఒప్పుకోడే. కాబట్టి అంతటా వ్యాపించి నీవుగా కూడా ఉన్నదే, విషయము అదే, అంటే పని అదే, కర్మ కర్త అన్ని అదే అని చెప్పినా కూడా, దానికి వేరే సాధనాలు అక్కర్లేదు అంటున్నా కూడా దాన్ని పొందలేకపోతున్నారు. అదే బాధ. ఆయన అదే ఆశ్చర్యం అంట. మనకు అందరి పేర్లు తెలియకపోవచ్చు, ఎంతో మంది దీన్ని పొందారు. అంతమంది తెలుసుకుని ఏం లాభం అంటే ఒట్టిగా లెక్క పెట్టుకోవడానికి. ఎంతమంది పొందితే మనకేమిటి? పొందదు. నీవు పొందుతున్నావా లేదా? ఇప్పుడు నీకు తెలియబడింది, వాళ్ళకి తెలియబడింది, వాళ్ళు పొందారు. మరి నీకు తెలియబడింది, నువ్వేం చేస్తున్నావంటే? కాబట్టి ఇక్కడ నీ పని అది. మళ్ళీ మొదటి నుంచి చెప్పక్కర్లా, మానవ జీవితం మళ్ళీ ఇది అది అన్ని. చూడండి, సినిమా పేరు గుర్తు లేకపోయినా డైలాగులన్నీ అయితే గుర్తుంటాయి కదా. అలాగే ఇక్కడ ఇప్పుడు మీరు పొందినా పొందకపోయినా పరబ్రహ్మం డైలాగులన్నీ అయితే గుర్తున్నాయి కదా. మానవ జన్మ సార్థకం చేసుకోవాలి, ఇలా ఇవన్నీ గుర్తున్నాయి. మానవ జన్మ లభించింది ఎందుకు? క్షణభంగురము, ఆ భంగురము, ఈ భంగురము అని అన్ని తెలుసు. అంటే ఇక్కడ ప్రత్యేకమైన సాధన అంటూ ఏదీ లేదు అన్నాడు. ఏది కావాలరా, నువ్వే పరబ్రహ్మం, ఆ విధంగా ఉండు. రమణ మహర్షి కూడా ఒక్క మాటలో చెప్పాడు, సుమ్మ ఇరు. ఆ సుమ్మ ఇరు ఉంటే చాలు, ఇంకేమీ లేదు అక్కడ. సుమ్మ ఇరు లాగా మీరు ఉండగలిగితే ఇంకక్కడ వేరే ఏముందండి? ఏమీ లేదు. చేయడానికి లేదు, చెప్పడానికి లేదు, ఏది. అనుభూతి అదే వచ్చేస్తుంది. అనుభూతి రాందంటూ ఉన్నదా? అనుభూతి మీకు అదేదంటే చూసారా, అరచేతిలోనే ఉంది. అనుభూతి ఎక్కడి నుంచి తెచ్చుకోవక్కర్లా. అరచేతిలో ఉసిరికాయ ఉంటే దానికి మించిన ఇది లేదు అని ఏదో చెప్తూ ఉంటారు కదా. దానికి మించిన ఆరోగ్యం లేదు అని అదేదో వస్తాయి కదా, ఆ విధంగా. కాబట్టి అన్నీ ఉన్నాయి, అంతటా ఉన్నది అదే. మీరు చేయవలసింది కూడా ఏదీ లేదని స్పష్టంగా చెప్తున్నారు. నువ్వు చేయవలసింది ఏదీ లేదు. చేయవలసింది ఏదీ లేదన్నప్పుడు ఇంకా బాధ ఏంటండి? ఏ సాధన అక్కర్లేదు, నామస్మరణ కూడా అక్కర్లేదు. నువ్వు గనక సుమ్మయిరుగా ఉంటే చాలు.
ఇంకేం అక్కర్లేదు. ఆయన ఇదే ఆశ్చర్యము, ఇంత సులభమైనది ఎందుకని నీవు పొందటం లేదు అని ఆయన ఆశ్చర్యపోతుంది. ఎవరైనా సులభంగా చేసేస్తే వేరే వాళ్ళు చేయలేదంటే అదే కదండి ఆశ్చర్యపోతారు. ఇదేమిట్రా ఇంత సులభం నేను చేసేసాను, నీకెందుకు రావటం లేదు అని అనరు వాళ్ళు. అంటారు అంటారమ్మా. ఇంత సులభమైంది నీకు సాధ్యం కావటం లేదా అని అంట. అత్యంత సులభమైందని. ఎందుకంటే అక్కడ అన్ని చోట్ల ఉంది. పోనీ ఈ ఇంట్లోనే, ఆ ఇంట్లోనే, అక్కడ ఇక్కడ అన్ని ఏం లేవు, ఎక్కడైనా పొందొచ్చు. ఇప్పుడు సూపర్ మాల్స్ రాలేదండి, ఒక సూపర్ మాల్కి వెళ్తే చాలు ఫుడ్ కూడా అక్కడే దొరుకుతుంది. మీరేం కష్టపడక్కర్లా, షాపింగ్ చేయొచ్చు, తినచ్చు, మళ్ళీ షాపింగ్ చేయొచ్చు, అట్లా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్మెంట్ కోసమే కదా అన్ని ఉన్నాయి. కాబట్టి సర్వకాల సర్వ అవస్థల యందు, సర్వ ప్రదేశాలలో సర్వముగా ఉన్న ఆ పరబ్రహ్మముని పొందలేకపోవటానికి ఏమిటి కారణమని అది సంగతి. ఏమిటి కారణం అంటే పాపం చెప్పండి, మరీ నిలదీస్తే కష్టం కదండి మీకు. మరి అలా నిలదీస్తే ఎలా సమాధానం చెప్పొచ్చు, ఎలా చెప్పాలండి అంటారు కదా. నిలదీయకపోతే సమాధానం చెప్తారా అంటే అప్పుడు కష్టమే. నిలదీసినా కష్టమే, నిలదీయపోయినా కష్టం. కాబట్టి సర్వకాల సర్వ అవస్థల యందు, సర్వ దేశాలందు అన్నిటా ఉన్నది ఎందుకని నాకు లభించటము లేదు అన్న ప్రశ్న వేసుకో. కానీ ఎలాగా వేసుకోవటం లేదు, ఆ ప్రశ్న వేసుకోవటం లేదు కదా. ఆ ప్రశ్న వేసుకుంటే ఇంక అసలు వేరేది ఏమీ లేదు. కాబట్టి అందరూ కూడా ఎంతో సులభంగా చెప్తున్నారు, ఎన్నో విధాలుగా బోధ జరిగింది మీ అందరికీ, ఎక్కడ సందేహం లేదు, ఏమీ రహస్యాలు దాచిపెట్టలేదు, ఏదో మాకు ఇంకా చెప్పలేదండి అని మీరు అనడానికి కూడా లేదు. అన్నీ చెప్పబడ్డాయి, సాధనలు చెప్పబడ్డాయి, అన్నీ చెప్పబడ్డాయి. ఏది చెయ్యక్కర్లేదురా అన్నది కూడా చెప్పబడుతుంది. కేవలము నీవు నీవుగా ఉండు. అయితే అనొచ్చు ఆందోళన చెందడం ఇది అలాంటివన్నీ నా లక్షణాలండి అని. అవి ఒక్కటి తగ్గించుకోవడానికి నామస్మరణ చేయి చాలు. ఎందుకంటే అవి అక్కర్లేదని తెలిసింది కాబట్టి, తాపత్రయాలు అక్కర్లేదు. అది ఆరోగ్యం గురించి అని కానివ్వండి, దేహం గురించి దేని గురించి అయినా ఆందోళన అక్కర్లేదు. ఎందుకంటే అన్ని ఆయనే అని చెప్తుంటే మళ్ళీ నేను ఆలోచించాలి, నా ఆరోగ్యం నేను చూసుకోవాలి కదండి అని అంటే ఎలాగండి. అలాగే మితమైన హితమైన ఆహారం నీ పని నువ్వు అలా తీసుకో. ఆయన చెప్పాడు, నీకు కొన్ని విధులు పెట్టాడు, ఒరే నువ్వు ఇలా ఉండరా, మిగతాది వహామి అహం అన్నాడు, అయిపోయింది. కాబట్టి కాలయాపన చెయ్యకుండా సర్వత్రా వ్యాపించి పరిపూర్ణమైన ఆ పరబ్రహ్మములుగా ప్రకాశించండి. శుభం పూయాలి.